హాయ్ అండి. హలో, నమస్తే. నిన్న తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఒక ట్రైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించి ఇప్పటికే కూడా రైల్వే అధికారులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. 2 బోగీల్లో అంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా ఒక ఇట్లా అంటే రేణిగుంట సైడు ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే ప్లాట్‌ఫామ్ మార్చి ఇంకో ప్లాట్‌ఫామ్ వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఒక్కసారిగా 2 బోగీల్లో మంటలు రావడం, దాన్ని గుర్తించినటువంటి సిబ్బంది వెంటనే ట్రైన్‌ని ఆపేసి ఇంజిన్ సెపరేట్ చేయడం, దాని తర్వాత బోగీలని సెపరేట్ చేసి ఆ మంటలన్నింటినీ కూడా మిగిలిన బోగీలకు అంటే వ్యాపించకుండా కట్టడి చేయడం జరిగింది. అదృష్టవశాత్తు రేణిగుంటకు వేరే ఇన్సిడెంట్ కారణంగా అక్కడికి వెళ్ళిన ఫైర్ ఇంజిన్లు ఆ దారిలో వస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఆ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొని ఆర్పివేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ట్రైన్లో ఎందుకు ఇంత దారుణంగా మంటలు చెలరేగాయి? ఎందుకంటే రకరకాలుగా రావడం జరిగింది కామెంట్స్. అంటే డీజిల్ ట్యాంకులో ఒకసారిగా మంటలు చెలరేగాయని, లేదంటే అక్కడ ఎవరో కొంతమంది ఆకతాయిలు ఎవరైనా ఇట్లా పనిచేసి ఉంటారా అని, ఇట్లా రకరకాలుగా. ఎందుకంటే ట్రైన్స్ చాలా ప్రాంతాల్లో మనం చూస్తాను ఒక్కసారిగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడం, లేదా రైలు ప్రమాదాలు జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తాను. మంటలు చెలరేగే, ఏసీల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, రకరకాల కారణాలతో. అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రైన్ ఆల్రెడీ బయట ప్రాంతం నుంచి ట్రైన్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కేవలము 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళి, అంటే ప్రయాణికులంతా దిగిన తర్వాత 1 కిలోమీటర్ ముందుకెళ్ళి వేరే ప్లాట్ఫామ్కి వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఎట్లా జరిగింది అంటే ఆల్రెడీ ప్రయాణికులు దిగేశారు, ఖాళీగా ఉన్నటువంటి ట్రైన్ పట్టాలపైన వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్న సందర్భంలో ఒక్కసారిగా నిమిషాల వ్యవధిలో ఇంత బ్లాస్ట్ ఎట్లా జరిగింది, ఇంత ప్రమాదం ఎట్లా జరిగింది? నిమిషాల వ్యవధిలోనే 2 బోగీలు తగిలిపడిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా సిబ్బంది అక్కడ సకాలంలో ఉన్నారు కాబట్టి ఇంజిన్ని సపరేట్ చేశారు, మిగిలిన బోగీల్ని సపరేట్ చేశారు. ఆ 2 బోగీలు మాత్రమే ఫస్ట్ 1 బోగీల్లోనే మంటలు రావడం జరిగింది. దాని తర్వాత సెకండ్లో 2 బోగీల్లోకి మంటలు వచ్చేసాయి. కనీసం ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కన్నా గ్యాప్ ఇచ్చున్నా కూడా మొత్తం ట్రైన్ అంతా కూడా, ఇంజిన్తో పాటు ట్రైన్ అంతా కూడా మంటలు వ్యాపించలేదు. అయితే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరూ లేరు, ఖాళీ ట్రైన్. ఒకవేళ వెనక్కి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ అంటే మూమెంట్ అయ్యే మూమెంట్లో ప్రయాణికులంతా కూర్చున్న తర్వాత దాదాపుగా వందలాది మంది ప్రయాణికులు కూర్చుంటారు, చిన్నపిల్లలు, మహిళలు, వీళ్ళందరూ కూడా. అదే కిలోమీటర్ వద్దకు వచ్చి అలాంటి ప్రమాదం జరుగుతుంటే ఏంటనేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఎంతోమంది ప్రాణ నష్టం జరుగుతుంది, ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో 1 కిలోమీటర్, ఒక 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ప్రమాదం జరుగుతుంటే ఎంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు, ఎంతమంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ఇదిగా ఎందుకు రైల్వే అధికారులు కావచ్చు, రైల్వే శాఖ అధికారులు ఉన్నారనేది చాలామంది ప్రయాణికులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అదృష్టవశాత్తు మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి కిలోమీటర్ ముందు వెళ్ళింది ఖాళీ ట్రైన్ కాబట్టి వెంటనే బోగీలు తగలబడ్డాయి. ఒక ఇంజిన్ పట్టాలని సపరేట్ చేశారు, మళ్ళీ దాని తర్వాత మంటలు ఆర్పేశారు. అదృష్టవశాత్తు రేణిగుంట వెళ్ళినటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా సకాలంలో అక్కడికి వచ్చాయి. ఆ దారిలో వస్తున్న సందర్భంలో వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది, నేరుగా వచ్చి వాటిని ఆర్పివేయడం జరిగింది. సో అన్నీ భగవంతుని ధర్మాలన్నీ సక్రమంగానే జరిగాయి. అలా కాకుండా మనం ఇప్పుడు ఆలోచించినట్టుగానే జరుగుతుంటే ఏంటి పరిస్థితి? ఎవరు బాధ్యులు? ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? నిజంగానే మానవ తప్పిదం ఉందా? నిజంగానే యాదృచ్ఛికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూటా? లేదంటే నిజంగా డీజిల్ ట్యాంక్ కోల్పోయిందా? లేదంటే ఇంకేదైనా సరే ఇలాంటి సందర్భాల్లో రైల్వేలు క్రాసింగ్ చేసే సందర్భాల్లో బ్రేక్స్ హైడ్రాలిక్ బ్రేక్స్ కాబట్టి ఆ బ్రేక్స్ వేసే సందర్భంలో ట్రైన్కి పట్టాలకి ఉన్నటువంటి ఆ బ్రేక్స్ రాపిడి కారణంగా అంటే మంటలు ఉత్పన్నమయ్యి ఒక్కొక్కసారి ఆ రకంగా జరుగుతూ ఉంటాయి. ట్రైన్ మూమెంట్ తీసుకునే సందర్భంలో రైల్వే స్టేషన్ నుంచి స్లోగా వెళ్ళాలి, దాని తర్వాత కటాఫ్ నుంచి వెనక్కి మెల్లిగా రావాలి. డ్రైవరు అత్యుత్సాహం ప్రదర్శించి ఒక ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ కొట్టి వెనక్కి తీసినా ఆ సందర్భంలో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. రకరకాలుగా చెప్తున్నారు, రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి.
సరే ఏదైనప్పటికీ కూడా అన్నీ మంచిగా జరిగాయి. ప్రయాణికులు లేరు, ఖాళీ ట్రైన్ కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ అదే ట్రైన్ వెనక్కి వచ్చిన తర్వాత ప్రయాణికులు వందలాది మందిని కూర్చొని పెట్టుకుని దాని తర్వాత ముందుకెళ్ళే ట్రైన్ మూమెంట్ అయిన తర్వాత ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి అనేది మాత్రం కూడా అధికారులు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటిది ఇంకొకసారి రిపీటెడ్ కాకుండా, ఎందుకంటే తిరుపతి ఇక్కడ పుణ్యక్షేత్రం, వేలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు, తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి వ్యాపారస్తులు వస్తారు, రకరకాలుగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారాల నిమిత్తం ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు చూసుకుని దాని తర్వాత కూడా రిటర్న్ వెళ్తూ ఉంటారు. స్వామివారికి సంబంధించి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రయాణికులు, భక్తులు తిరిగి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా రైళ్లపైనే ఆధారపడి ఉంటారు, ట్రైన్స్ పైన. తిరుపతి నుంచి చాలా ప్రాంతాలకి, ఎక్కువగా హైదరాబాద్, ఇట్లా విజయవాడ కావచ్చు, లేదంటే ఇట్లా చెన్నై కావచ్చు, లేదంటే ఇట్లా బెంగళూరు, ఇట్లా అన్ని రకాలుగా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రైళ్ళు రాకపోకలు, వందలాది రైళ్లు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మనం రైల్వే స్టేషన్ ఇవాళ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అదే స్థాయిలోనే స్మార్ట్ సిటీ కింద కూడా మనకు నిధులు కేటాయించింది. రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా డెవలప్ జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ అతి త్వరలో మనకు రాబోతున్నాయనే తరుణంలో ఇలాంటి చేదు వార్త, ఇలాంటి రైలు పైన ఇలాంటి రైల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఉలిక్కిపాటు జరిగింది ఒక్కసారిగా. నిన్నటి నుంచి కూడా తిరుపతి ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అసలు రైల్వే స్టేషన్లో ఏం జరిగింది, అసలు రైల్లో ఏం జరిగింది అనేటువంటి భయాందోళన వ్యక్తం జరుగుతున్న తరుణంలో వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని భవిష్యత్తులో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మాత్రం చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం చాలా చెప్తున్నారు. సో తిరుపతి రైల్వే శాఖ అధికారులు కావచ్చు, రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది.